దేవుని చిత్తానికి మనం అప్పగించాలి. దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనం అప్పగిస్తామో దేవుని చిత్తము మన పట్ల నెరవేర్చబడినట్టుగా మన సొంత నిర్ణయాలు తీసుకుని సుబుద్ధిని ఆధారం చేసుకునే వారిగా ఉండదు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యములో నీ ప్రవర్తన అంతటయందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. చదవబడిన మాటల నుండి కొద్ది మాటలు మేము జ్ఞాపకం చేసుకుని వస్తుండగా నాతోనూ మాతోనూ ఉండి మీరు మాట్లాడమని నమ్మకం క్రీస్తు పేరట అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమె దేవుని స్తోత్రం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యం. నీ ప్రవర్తన అంతటయందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎప్పుడు మన త్రోవలు సరళమైతే, నేనంటాను ఈరోజు మన పని విషయంలో కానివ్వండి, మన కుటుంబ విషయంలో కానివ్వండి, మన ఏదైనా మనం మొదలుపెట్టిన ప్రతి కార్య విషయంలో ముయ్యబడ్డది అంటే ఖచ్చితంగా మన స్వభావాలు, సొంత ఆలోచనలు ఏవో ఉంటాయి. నేను కేవలం ఒక అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను, అనుభవించి చెప్తూ ఉన్నాను. కేవలం వాక్యం ఒకటే కాదు మీకు తెలియపరిచింది, అనుభవంతో చెప్తూ ఉన్నాను. సుబుద్ధిని ఎప్పుడు మనం ఆధారం చేసుకుంటే ఏం జరిగింది తెలుసా? మనము కొని మన శ్రమలను మనం తెచ్చుకుంటాం. మన శ్రమలను మనమే కొని తెచ్చుకుంటాం. ఎప్పుడు కూడా సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. దేవుని చిత్తానికి అప్పగించాలి. ప్రభు, ఇది నీ చిత్తమా, ఇది నీ చిత్తమవునా కాదా? దేవుని చిత్తానికి అప్పగించాలి. దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు మనకు మంచి చేస్తాడు కానీ మేలే చేస్తాడు కానీ కీడు చెయ్యడు. మీరు చదవద్దులే, ఏనండి. యాకోబు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఎవరిని కూడా శోధించడు. ఎవరికి శోధన వచ్చింది అంటే అది మన సుబుద్ధిని ఆధారం చేసుకోవడం ద్వారాగా, మన సొంత ఆలోచన ద్వారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12, 13. దేని విషయంలో శోధింపనేరడు, కీడు విషయంలో శోధింపనేరడు. నీ కీడు రావాలని కూడా ఆయన శోధించడు, ఆయన శ్రమ రాని కూడా ఆయన. మరి ఎలాగొస్తుంది అంటే, ప్రతి విషయంలో మనం గమనించినట్టయితే మన సొంత ఆలోచన ద్వారా, మన సుబుద్ధిని ఆధారం చేసుకోవడం ద్వారా మనకి శ్రమలు వస్తాయి తప్పనిచ్చి దేవుడు ఎవరిని శోధించడు అంటున్నాడు అక్కడ యాకోబు రాసిన పత్రికలో. ఎవరిని కూడా శోధించడు ఆయన. అనుభూతితో చెప్తూ ఉన్నా, చాలాసార్లు తప్పడడుగేసి సేవకుడైన తర్వాత కూడా తప్పడడుగేసి సొంత ఆలోచనతో, సొంత నిర్ణయంతో చిక్కుల్లో పడి చాలా శ్రమలో, బాధల్లో, అలాంటి బంధకాలలో చిక్కుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి నా జీవితం. కనుకనే మీకు తేటగా తెలియపరిచేది ఏంటంటే, సొలొమోను మహాజ్ఞాని, అంత జ్ఞాని కూడా పడిపోయాడు. ఆ తర్వాత రాశాడు, అయ్యా సుబుద్ధిని ఆధారం చేసుకోమాకండి, సుబుద్ధిని ఆధారం చేసుకోమాకండి. దేవుడి చేతులకి నీ ప్రవర్తన అంతట్లో, అంటే నీ ప్రవర్తన అంతట్లో, నీ పరిభారంలో కానీ, నీ వ్యవసాయంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ పిల్లల చదువులో కానీ, ప్రతి విషయంలో, ఇల్లు కొనే విషయంలో కానీ, స్థలం కొనే విషయంలో కానీ దేవుని చేతులకు అప్పగించాలి. దేవుని చిత్తానికి అప్పగించాలి. దేవునికి అధికారం ఇవ్వాలి. ప్రభువుకి అధికారం ఇస్తే అది మంచిదో చెడ్డదో, అది నీకు మేలైందో కీడైందో ఆయనే స్పష్టంగా నీకు తెలియపరుస్తాడు. ఇది కొనాల వద్దో కూడా తెలియపరుస్తాడు, పొలం కొనాల వద్దో తెలియపరుస్తాడు, ఇల్లు కట్టాల వద్దో తెలియపరుస్తాడు, పెళ్లి చేసుకోవాల వద్దో తెలియపరుస్తాడు. ప్రతిదీ దేవుని మీద భారం ఇచ్చినప్పుడు దేవుడు మన కార్యములన్నీ కూడా సులభంగా మార్చును కాక. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు ఎవరిని కూడా శోధించడు. శ్రమ వచ్చిన తర్వాత
అయ్యో ప్రభు నేను ఇన్ని కష్టాలు పడ్డాను, నువ్వు లేవా, నన్ను పట్టించుకోవట్లేదా, నన్ను చూస్తలేదా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అరే నువ్వు నన్ను అడిగావా, ప్రార్థన చేసావా? నువ్వు సుబుద్ధిని ఆధారం చేస్తున్నావు, నువ్వు తీసుకున్న శ్రమ అది, నువ్వు తెచ్చుకున్న శ్రమ అది, కాబట్టి నువ్వు అనుభవించు అంటాడు ఆయన. నువ్వు అనుభవించు అంటాడు. కొంతమందికి మరొక రకమైన శ్రమ వస్తుంది. ఏమి సొంత ఆలోచన లేకపోయినా కానీ శ్రమ వస్తుంది. యోబుకు శ్రమ వచ్చింది. యోబుకు శ్రమ ఎలా వచ్చింది అంటే పరిశోధించడానికి వచ్చింది శ్రమ. అబ్రహాముకి ఒకసారి శ్రమ వచ్చింది. ఎందుకు వచ్చింది? పరిశోధించడానికి వచ్చింది శ్రమ. ఆ శ్రమలు వేరు. మనము సొబుద్ధిని ఆధారం తీసుకొని తెచ్చుకునే శ్రమలు వేరు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. మీరు సంపూర్ణులు ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయము గలవారునై నిలకడగా ఉండవలెను. మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరైనా ప్రార్థనలో పోరాడుచున్నాయని ఎవరని కొలస్సీలకు రాసిన పత్రిక 4:12 వాక్యం. ఎవరైనా ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? బాబు ఎప్పుడు మీరు నిశ్చయిత కలిగి దేవుని చిత్తానికి అప్పగించండి. దేవుని చిత్తాన్ని అడగండి. దేవుని చిత్తము మన పట్ల ఉండునట్టుగా మనము దేవుని చేతులకు అప్పగించాలి. మన పనులు మన ఇష్టానుసారంగా వాడుకోవడానికి ఇష్టం లేదు. దేవుడు ఒక అతను ఏం చేశాడంటే, ఇతను నాకు కావాలి, ఇతను నాకు రాజుగా కావాలి, నా ప్రజల మీద రాజుగా కావాలని దేవుడే అభిషేకించాడు. దేవుడే మధ్యవర్తి ఒక ప్రవక్తను పంపించి అభిషేకించాడు. అభిషేకిస్తే 40 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే దేశాన్ని పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల పరిపాలన తరువాత ఆయన సొబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. సొబుద్ధిని ఆధారం చేసుకొని దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం ఈ మాటలు మనం చూస్తాం. ఏ ప్రవక్త అయితే అభిషేకించాడో ఆ ప్రవక్త తన దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు చేస్తున్న పని ఏమిటి అంటే, దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, దేవుని చిత్తం ఏమిటి, నీ ఇష్టం ఏమిటి? నువ్వు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశావు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు. ఎవరు నువ్వు చేసిన పని బాగుందంటే, అయ్యా మీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు మంచి వాటిని ఉండనిచ్చిరి అనగా సమూయేలు నువ్వు మాట్లాడే పనే లేదు అసలు. ఇప్పటికే నీ అతిక్రమం ఎక్కువైపోయింది. దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేస్తున్నావు. నువ్వు మాట్లాడే పని లేదు, నువ్వు మాట్లాడవద్దు అసలుగా. ఒకడు సమీపించి దేవుని మాట వినటము ఎంతో శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు కష్టపడక్కల సమీపించి దేవుని చిత్తమేంటే వెనుకొండాలి. దేవుని చిత్తమేంటి వెనుకొండాలి. దేవుని చిత్తాన్ని వెనక్కోకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చాడు. కనుక దీనికి పనిష్మెంట్ ఏంటి తెలుసా? నీకు దీనికి పనిష్మెంట్ ఏంటి తెలుసా? 40 సంవత్సరాల నుంచి నువ్వు పరిపాలిస్తున్న నీ పరిపాలన ఈ రోజు నుంచి తీవేయబడుతూ ఉంది. స్తోత్రం చెప్పండి. ఈ రోజు నుంచి తీసివేయబడుతూ ఉంది. నీకు బదులుగా మరొక రాజుని అభిషేకించబోతూ ఉన్నాడు దేవుడు. స్తోత్రం. నీకు బదులుగా మరొక రాజును అభిషేకించబోతున్నాడు. సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి, కానీ మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారిగా ఉండకూడదు. ఒక ఉండి ఏం చేయాలి?
నేనంటాను ఆ సమయంలో సౌలు, అయ్యా పొరపాటు అయిపోయింది, ఏదో బుద్ధి గడ్డి తిని వాటిని బ్రతకనిచ్చానయ్యా, పొరపాటు అయిపోయింది, దయతో క్షమించమంటే క్షమాపణ వచ్చేటప్పుడు క్షమాభిక్ష పెట్టేవాడు, కనికరించేవాడు. రాజ్యము పోయేది కాదు, మరలా ఆ రాజును కనికరించి ఆ దేశంలో రాజుగా ఉంచేవాడు. కానీ తనలో ఒప్పుకునే మనసు లేదండి. కొంతమంది ఒప్పుకోరు, అసలు ఒప్పుకోవడానికి ఇష్టపడరు, ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? వాడు ఈగో దెబ్బతింటాడు, ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అసలు తప్పు, పొరపాటు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న ఏదైతే నీ మీదకి శ్రమ తెచ్చుకున్నావో, ఎందుకు వచ్చింది ఈ శ్రమ? నన్ను బట్టే అంటాడు, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ అందరి మీదకి వచ్చింది, నన్ను వెత్తి సముద్రంలో పారిన. నిజాన్ని ఒప్పుకుంటాడు, అక్కడ నిజాన్ని ఒప్పుకుంటున్నాడు. నేనంటాను, ఈరోజు సౌలు తన నిజాన్ని ఒప్పుకున్నట్టే, నిజమేనయ్యా, ఆశపడ్డానయ్యా, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాను, ఆశపడ్డానయ్యా, ఒక్కసారి అయితే క్షమించమంటే మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? క్షమించే దేవుడు, క్షమాహృదయం కలిగిన దేవుడు, ఆదరించే దేవుడు, ఎంత ఘోర పాపినైనా ప్రేమించగలిగిన దేవుడు. లోకమును ప్రేమించి లోకములో ఉన్న పాపము నుంచి విడిపించడానికి లోక ప్రజల పాప భారములన్నీ ఆయన శిలువ మాను మీద భుజముల మీద పోసిన సజీవుడైన యేసయ్య మనం ఆరాధిస్తున్న దేవుడు. నిన్ను శ్రమల పాలు చేసేవాడు కానే కాదు, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చినవాడు. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను ధనవంతులుగా చేయాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను దరిద్రుడిగా చేయడానికి రాలేదు. ఆయన దరిద్రుడిగా ఉండి నిన్ను ధనవంతులుగా ఆ ప్లేస్లో నిన్ను ఉంచడానికి వచ్చాడు. ఆయన ప్లేస్లో నిన్ను చేసి నీ ప్లేస్లోకి ఆయన వచ్చేసాడు. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఇవేమి తెలియకోకుండా మన ఇష్టానుసారమైన ఆలోచన, సుబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతే ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. అది ఎంత మాత్రం కూడా దేవుని చిత్తము కానే కాదు, దేవుని చిత్తము కాదు. అందుకే అంటాడు సామెతల గ్రంథములో, నీ త్రోవలన్నీ ఎప్పుడు సరామైతే అట, ఎప్పుడు సరామైతే దేవుని అధికారానికి, అంటే దాని చిత్తానికి అప్పగించాలి, దేవుని చిత్తానికి అప్పగించాలి. దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా నీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతుంటే ఆ త్రోవలన్నీ ముయ్యబడతాయి, ఒక వ్యాపారం మొదలు పెట్టాము, దేవుని చిత్తాన్ని పక్కన పెడితే అది ముయ్యబడింది, తెరవబడడానికి అవకాశం లేదు. దేవుడు ఎప్పుడు నీ కొరకు గుప్పిలు విప్పడానికి సిద్ధపడి కలిగి ఉన్నాడు. ఆయన చిత్తం ఏంటంటే భూమి మీద తన పోలిక చేత చేయబడిన వారు ఆశీర్వాదకరంగా ఉండాలా, తన సువార్త ప్రకటించాలా, తన పోలికతో చేయబడిన ప్రతి ఒక్కరూ తన రక్తముల కడగబడి ఆయన ఏర్పాటు చేసిన రాజ్యములకు చేర్చబడాలా. అది ఆయన చిత్తము. ఆ చిత్తాన్ని మనం గుర్తెరకోకుండా మన ఇష్టానుసారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఏమి లేదు. మార్కు సువార్త 3వ అధ్యాయం 33వ వాక్యం. ఆయన నా సహోదరులు ఎవరు? తన చుట్టూ కూర్చున్న వారిని అక్కడ ఆయన బోధ చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారి తల్లి అంటే మరియమ్మ, అలాగే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత శరీరకమైన కుమారులు ఉన్నారు తనకి. ఆ శరీరకమైన కుమారులు కూడా ఆ తల్లి శరీరకమైన కుమారులు అక్కడికి వస్తూ ఉంటే కొంతమంది శిశువులు వచ్చేసి, అయ్యా మీ తల్లిగారు మీ అన్నదమ్ములు వస్తున్నారయ్యా అని. ఆ మాటకి యేసు ప్రభువు ఏమన్నాడో తెలుసా? తన చుట్టూ కూర్చున్న వారిని చూసి
ఇదిగో నా తల్లియు, ఇదిగో నా తల్లి, నా సహోదరులను, నా సహోదరుడు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే, నా సహోదరులను, నా సహోదరుడు, నా సహోదరియు, నా సహోదరియు. తల్లియునని చెప్పాను. ఎవరట? ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరుగా ఉంటారంటే దేవునికి రక్త సంబంధులుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి రక్త సంబంధులుగా ఉంటారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు యేసయ్యకి స్నేహితులు కాదండి, రక్త సంబంధులు, అన్నదమ్ములుగా ఉంటారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. ఎవరు నా అన్న, ఎవరు నా తమ్ముడు, ఎవరు నా తల్లి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు నాకు సంబంధం లేదు. దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే నా అన్నదమ్ములు, వాళ్ళే నా తల్లిదండ్రి అని అంటూ యేసు ప్రభు అని చెప్తూ ఉంటారు. కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవునికి రక్త సంబంధం అవుతావా, నీ ఇష్టాన్ని నెరవేర్చుకొని అపవాదికి రక్త సంబంధం అవుతావా? ఆలోచించండి ఒకసారి. కష్టాలు కొరకనే రావు, శ్రమలు కొరకనే రావు. మన సుబుద్ధిని ఆధారం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే ఆ కష్టాలు మనం పట్టుకొని పీడిస్తాం. 35వ వాక్యం చదువు. 35. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అని చెప్పాడు. మొకమాట లేదండి అసలు. మరియమ్మ గారి ముందు చెప్పేశాడు, తన అన్నదమ్ముల ముందు చెప్పేశాడు. దేవుని చిత్త ప్రకారము చెయ్యువాడే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అని చెప్పి దాటగా చెప్పేశాడు. మొకమాటం లేదు, ఇచ్చేది రికమెండేషన్ లేదు, మొకమాటం అసలు లేదు, రికమెండేషన్ లేదు. ఖచ్చితంగా నువ్వు దేవుని చిత్త ప్రకారంగా నడుస్తూ ఉంటే ఆయన డైరెక్ట్గా నీ మధ్యలో ఏ లోపం లేకుండా ఉంటే దేవుడు చేయాలనుకున్నాడంటే ఆయన రక్త సంబంధిగా నేను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఆయన రక్త సంబంధిగా ఉంటాడండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు త్రోవలు సరాలము చేయబడతాయి. ప్రతి త్రోవ ఈ పిల్లల చదువు విషయంలో ఆ త్రోవలో దేవుడు కార్యం చేస్తాడు, సరాలం చేస్తాడు. పిల్లల చదువులు ఎక్కడ ఆగిపోదు, నీ ఉద్యోగ విషయంలో ఎక్కడ ఆగిపోదు, నీ పని భారములో, నీ అప్పుల భారములో ఎక్కడ ఆగిపోని కూడా ఆయన జీవితంలో ఎక్కడ ఆగిపోకుండా సాగిపోనట్టుగా నా దేవుడిని నీ త్రోవలన్నీ సరాలము చేయునుగాక. దేవునికి స్తోత్రం. అయిపోయింది నా పని, ఇంతే అని అనుకున్న సమయాలు ఎన్నో ఉన్నాయి మన బ్రతుకున్నాను. అనుకున్న సమయంలో ఇక అయిపోయింది నా పరిస్థితి ఇంతే అనుకున్న సమయంలో నీ కొరకు ఇంకా ఎంతో దాసించాడు. ఎలాంటి సిక్కుల నుంచి విడిపించి విశాలమైన మార్గములో నిన్ను నడిపించడానికి, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చడానికి, ఆయన కృపను నెరవేర్చడానికి, ఆయన సన్నిధిలో మేలులను అనుభవించడానికి, దేవుడిని త్రోవలన్నీ సరాలము చేయటానికి ఆయన మీద నువ్వు అధికారం, నీ పని ప్రతి విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి అప్పగించాలి. ప్రభా, ఇది నీ చిత్తమేనా, ఇది నీకు ఇష్టమేనా, ఇది నీ చేయొచ్చా, చేయకూడదా అని ప్రభుని అడిగినప్పుడు నీ త్రోవలన్నీ, వ్యాపారములన్నీ, నీ ఉద్యోగములో కానీ, నీ చదువులో కానీ, నీ పొల పంటలో కానీ, నీ దుక్కుడెద్దులో కానీ, నీ గర్భఫలములో కానీ సమస్తములో నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేను ఆశీర్వాదకరంగా నీ త్రోవలన్నీ సరాలము చేసినట్లుగా జీవిస్తాను. మరొక మాట మనం చూసుకుంటాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31. యోహాను సువార్త 9వ అధ్యాయం 31. దేవుడు పాపుల మనవి ఆలకింపడను, ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనా దైవభక్తుడై తన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన
ఆయన వాని మనవి ఆలకించును. మూడో మాట ఏంటంటే, మొదటి మాట దేవుని చిత్తాన్ని ఎరిగినట్టయితే, దేవునికి నీ పరిస్థితులను అప్పగించినట్టయితే నీ ప్రతి పనిలో ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. రెండో మాట ఏంటంటే, దేవుని చిత్త ప్రకారంగా చేసు వారిని ఆయన రక్త సంబంధులుగా వెన్నుకుంటాడు. మూడో మాట ఏంటట, చదవను మరొకసారి. ఆలకింపడు. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించు. ఎవరు ప్రార్థన ఏంటాడంట ఆయన? కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు త్రోవన పోతూ 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 చిన్న ప్రార్థన చేసిన ఆ ప్రార్థన కూడా ప్రభు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి పాపులు అంటే ఎవరండి? దేవుని మాటను పక్కన పెట్టువారు, అతిక్రమములు దాచిపెట్టువారు, ఎవరి లోక సంబంధమైన పరిస్థితులలో ఉండి కూడా మేమేమీ లేము, మేము మంచిగా ఉన్నాము అని చెప్పుకునేవారు. వారి ప్రార్థనకు ఎవరు ఆలకించడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడట? దేవుని చిత్తమును నెరవేరుస్తున్న వారి ప్రార్థన, వారి విజ్ఞాపన, వారి విన్నపములను దేవుడు ఆలకిస్తాడట. దేవుడు ఎప్పుడు నీ మనవి ఆలకిస్తాడు? నీ ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడు? నీ పరిభారం అంతట్లో ఎప్పుడు ఆయన నీ మాట విని అవన్నీ కూడా సరామ చేస్తాడంటే, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చే వారిగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. నీ స్థాన్ని నెరవేర్చుకునే వారిగా ఉన్నప్పుడు కాదు. ఒకసారి అనుకోకుండానే మనం అనుకున్నది జరగదు. అనుకున్నది జరగలేదని దివానా తీసి ఆగిపోయే పరిస్థితులు ఉంటారు ఒక్కొక్కరు. ఒకసారి ఒక వ్యక్తి ఒక జాబ్ కొరకు మందిరానికి వెళ్తూ ఉన్నారు. 2 సార్లు ఉపవాస కూడికలో హాజరయ్యారు. ఎన్నిసార్లు? 2 సార్లు ఉపవాస కూడికలో హాజరయ్యారట. 3వసారి వాళ్ళ సుబుద్ధిని ఆధారం చేసుకుని ఈ ఉద్యోగం ఎట్లయినా కొనుక్కుందాం, అవసరం డబ్బు పెట్టాను కొందాం అని 5 రూపాయలు వడ్డీ చొప్పున 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళట్ట ఇంట్లో పెట్టి వచ్చారండి. ఎక్కడికి? ఉపవాస ప్రార్థన. 3వసారి 2 సార్లు వచ్చారు. 2 మార్లు కూడా ప్రభు ఏమీ ద్వారం తెరవలేదు. 3వ నెలలో మన ప్రయత్నం మనం కూడా చేయాలే, ఇదంతా పక్కన పెట్టేసరి మన ప్రయత్నం మనం కూడా చేయాలని 5 రూపాయలు వడ్డీ చొప్పున 2 లక్షల రూపాయలు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని, సరే ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ డబ్బు కట్టి ఆ ఉద్యోగానికి డబ్బు కట్టేద్దాం కదా అనుకున్నారట. ఆల్రెడీ అంతకుముందు అప్లికేషన్ పెట్టడం అయిపోయింది, జాబ్ కొరకు అప్లై చేయడం అయిపోయింది, ఆర్డర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అయితే రాదులే, డబ్బు కడితే వచ్చింది అనుకుంటున్నారు వీళ్ళు. 3వసారి ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చి ఆ ప్రార్థనలో మోకరించి, ప్రభా నేను 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టామయ్యా, మరి ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ డబ్బులు కడితే ఆర్డర్ వచ్చిందేమో అని చెప్పి అనుకుంటున్నారట. ఫోన్కి ఏమైనా మెసేజ్ వచ్చిందంటే, ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయ్యారు, ఫలాని రోజున మీరు డ్యూటీలో హాజరవ్వచ్చని. దేవునికి స్తోత్రం. 2 లక్షల రూపాయలు 5 రూపాయల నుండి సొత్తుని తీసుకొచ్చి సుబుద్ధిని ఆధారం చేసుకుని చివరిగా చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా అయ్యా 5 రూపాయల నుండి సొత్తుని తీసుకొచ్చామయ్యా, నీ ప్రార్థన మీద నమ్మకం ఉంది, నీ మీద నమ్మకం ఉంది, నువ్వు కార్యం చేస్తావని విశ్వాసం ఉంది. నేను అంటాను, ఆ 2 లక్షల రూపాయలు తీసుకొని పోయి ప్రార్థన రాకుండా అంటే పోతే ఆ డబ్బులు కట్టాల్సి వచ్చేదేమో. కానీ ఆ ప్రార్థనకు వచ్చారు కదా, దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించి ప్రార్థనకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ప్రార్థనలో స్టార్టింగ్ ప్రార్థనలో ఉన్నారు, మెసేజ్ రాని వచ్చేసి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను శోధించడానికి ఆయన ఇష్టపడడు.
ఒకటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు నిన్ను శోధించడానికి ఇష్టపడతాం. మనం ఏదో ఒక సుబుద్ధిని ఆధారం చేసుకొని మన బాధలు మనం పొడిగించుకుంటాం తప్ప నుంచి మన దేవుడు మనకు మేలు చేయగలిగిన సమర్థుడు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సమర్థుడు. మన దేవుడు మనల్ని దీవించడానికి సమర్థుడు. మన దేవుడు 4 వైపుల నుంచే కాదు, ఆ పై వైపు నుండి కూడా నేను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధపడగలుగుతున్నది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మన సుబుద్ధిని ఆధారం చేసుకుని ఎప్పుడు మనం మనవి దేవుడు వింటాడట. ఎప్పుడు మనం మనవి దేవుడు వింటాడు. 3వ మాట ఏంటి? ఎప్పుడు మనం మనవి దేవుడు వింటాడంటే ఆయన చిత్తమును మనం నెరవేరుస్తున్నప్పుడు మన ప్రార్థన ఆయన వింటాడు. ఆయన విన్నాడంటే ఆగిద్దా? ఆయన వినటం మొదలు పెట్టిందంటే ఏ అంశం పైన నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆగిద్దా? ఆగదు. ఒకసారి ఒక సహోదరుడు రోడ్డు పక్కన కూర్చున్నాడు. ఫైనల్ రోడ్డు పక్కన కూర్చున్నాడు. 2 కళ్ళు లేవు. రోడ్డు పక్కన కూర్చున్నాడు. అడుక్కుంటున్నాడు. ఒక బట్ట పరుస్తాడు. చేతిలో ఒక చెప్పు ఉంటుంది, మరొక చేతిలో ఒక కర్ర ఉంటుంది తౌడుకొని నడవటానికి. ఈ చెప్పు దేనికి అంటే ఎవరైనా అన్నం పెడితే తినటానికి. ఈ బట్ట పరిస్థితి ఎందుకంటే ఎవరైనా చిల్లరేస్తే అడుక్కొని బ్రతకటానికి. తన బ్రతకది అన్నములో ఏం పడేదే తెలియదు. మనం ఒక నడక పడదు అనుకోండి, సాయంకాలం పూట లైట్ వేసిన తర్వాత అన్నం తింటుంటే ఒక దోమ పడితే మనం ఏం చేస్తాం? తీసేసి తింటాం. మరి ఆ 2 కళ్ళు లేని వాడు ఏం చేస్తాడండి? అతనికి ఏం తెలియదు కదా, తినేస్తాడు. దోమ పడ్డ, ఒక మిడత పడ్డ, ఒక వేగబడ్డ తినేస్తాడు. అది పంటి కింద పడ్డప్పుడు ఏదో స్మెల్ వచ్చినప్పుడు అయ్యో నేను ఏదో వ్యర్థమైన దాన్ని తింటున్నానని చెప్పి ఏడుస్తాడు. తప్ప నుంచి అంతకు మించి మరొకటి ఏమి చేయలేదు. గుడ్డివాడు బ్రతకదు, కళ్ళు లేని వాడు బ్రతకది. అలాంటి స్థితిలో ఉన్నాడు. ఒకరోజు యేసయ్య ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు చాలా గొప్ప జన సమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. ఆయనను వెంబడిస్తూ ఉంటే ఆ గోల, ఆ సౌండ్ ఇతను కనపడుతుంది. ఎవరికి? ఈ గుడ్డివాడికి కనపడుతుంది. బాబు అయ్యా, ఎవరైనా వెళ్ళేది? ఎవరా రాజకీయ నాయకుడు? జనం ఏంటి ఇంత గొడ్డుగా ఉన్నారు, ఇంత గోలగా ఉన్నది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, అరే గుడ్డ నోరు మూసుకుని కూర్చో, నజరేయుడైన యేసు ఈ ప్రాంతానికి వచ్చాడు, అతన్ని వెంబడిస్తున్నారు ప్రజలందరూ. వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు ఆయన వెనక. అంటే ఆయన అంటున్నాడంట, అయ్యా నా మనవి కూడా దేవుడు ఆలకిస్తాడేమో. స్తోత్రం చెప్పండి. నా మనవి కూడా దేవుడు ఆలకిస్తాడేమోనని, నా గుడ్డి బ్రతుకు నుంచి నాకు విముక్తి కలగజేస్తాడేమో, ఈ కళ్ళు లేని బ్రతుకు నుంచి నాకు విముక్తి కలగజేస్తాడేమో, ఈ పాడైన బ్రతుకు నుంచి విముక్తి కలగజేస్తాడేమో అని ఆయన ఏమంటున్నాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నజరేతు వాడా యేసయ్యా నన్ను విడిచిపోవద్దయ్యా, నన్ను విడిచి వెళ్ళొద్దయ్యా. దీన స్థితిలో ఉన్నానయ్యా, కళ్ళు కానరాని స్థితిలో ఉన్నానయ్యా, తింటుంది అన్నమో మరొకటి తెలియలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. అయ్యా, ఈ గురుడితనము నుంచి నీవు నన్ను విముక్తి కలగజేస్తావని కేకలు వేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు ఆయన? కేకలు వేస్తున్నాడు, అరుస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా నజరేయువాడా నన్ను కరుణించమని, నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు.
గమనించాలి. దినమందు ప్రభా నీ చిత్తం ఏదో నా పట్ల నెరవేర్చునాయనా అని కేకలు వేస్తున్నప్పుడు దాన్ని బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? రే గుడ్డివాడ ఊరకుండు, ఊరకుండు, మౌనంగుండు. ఎంతమంది ప్రజలు తనను వెంపడిస్తూ ఉంటే అతను దొరకట్లేదు. కానీ నువ్వేంటి కేకలేస్తావేంటి? గుడ్డివాడి లాగుండు. మనలాగా నువ్వు కేకలేస్తే మేము ఒప్పుకోవస్తులో అంటున్నారు. మధ్యలో ఉన్న బాధ ఏంటో నాకు అర్థం కాలేదు. పిలిచేది ఎవరిని? యేసయ్యని. పిలిచేది దేవుణ్ణి. కానీ మధ్యలో ఉన్న బాధ ఏంటి? ఆమె చూడమ్మ బైబిల్ పట్టుకొని ఎట్లా వెళ్తుందో మందిరానికి, ఎంత శృంగారంగా వెళ్తుందో చూడు, ఎంత అందంగా తీర్పాటు చేసుకొని వెళ్తుందో చూడు. ప్రతి ఆదివారం వెళ్ళిందమ్మా. మరి ఏంటో మరి నాకు అర్థం కాదు. దేని చెప్పబోయాడికి తెలియని వాడికి, యేసుని గురించి తెలియని వాడికి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే ఇక నువ్వు ఆగవు. ఆయన సజీవుడని నువ్వు తెలుసుకుంటే ఇక నువ్వు నిలవవు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడని నువ్వు తెలుసుకుంటే అసలు దేవుని సన్నిధికి రాకోకుండా ఆగిపోవడానికి ఒక్క పూట కూడా నీకు నిద్ర పట్టదు. స్తోత్రం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన మనలను దేవుని రాజ్యంలో చేర్చడానికి వచ్చినాడని, ఆయనే సృష్టికర్తని దేవుడని తెలుసుకున్న తర్వాత నీకు ₹1,00,000 జేబులో పెట్టేసి ఆదివారం ఆగమన్నా కానీ ఆగటానికి నువ్వు ఇష్టపడవు. దేవునికి స్తోత్రం. చాలా మంది మధ్యలో ఉన్నాడు లేని పని బాధలు. ఆమె అట్లా వెళ్తుంది, నేను ఎట్లా వెళ్తున్నాడు, పాపం వీళ్ళు ప్రతి ఆదివారం వెళ్తారు. ఏంటో ఏముందో అక్కడ అని అనుకుంటారు. ఒకరానిరా, ప్రభు ప్రేమలోకి రా, ప్రభు రుచి చూసి తెలుసుకో, ప్రభు సన్నిధికి రా. నీ బాధల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ కష్టాల కొలువు నుండి, నువ్వు అనుభవిస్తున్న ప్రతి విధమైన లోకస్తమైన పరిస్థితుల నుంచి విడిపించగలగటానికి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మవస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మందిరానికి రా ఒకసారి, దేవుని కృపని తెలుసుకో. ఎక్కడ ఒకటి అర్థమైన రాళ్ళేయటం కాదు, అనవసరంగా బట్టల కాల్చి మీదేయటం కాదు. ఇక్కడ గుడ్డివాడి బాధ గుడ్డివాడికి తెలుసండి. నువ్వు ఆ స్థానంలో ఉంటే నీకు తెలిసి, ఇదే మనం గుర్తుపెట్టుకోవలసింది. నువ్వు ఆ స్థానంలో ఉంటే ఒక అడుక్కునేవాడు వస్తాడు నీ దగ్గరికి. ఏనా, ఒక అడుక్కునేవాడు వస్తాడు నీ దగ్గరికి. అడుక్కునేవాడు వచ్చినప్పుడు అతను సీదరించుకొని ఎలగొడతావే కానీ జాలితో నీకు ఉంటే ఎయ్యి, నీకు ఉండకపోతే మాని. దొన్నపోతులాగా నువ్వు అడుక్కుంటున్నవేరా, బరిగొడ్లాగా నువ్వు అడుక్కుంటున్నవేరా అనే అధికారము దేవుడు నీకు ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. తీర్పు తీర్చడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడి చిత్తం ఏమిటో అతను అడుక్కోవాలని ఉన్నదేమో. ఇలా అడుక్కోవాలంటే అంత ఇదిగా ఉందా? బొంబాయిలో అడుక్కునేవాడికి 7 అంతస్తుల బిల్డింగ్ ఉందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బొంబాయిలో 7 అంతస్తుల బిల్డింగ్ ఉందంట. అడుక్కునేవాడికి 5 స్టార్ హోటల్ అంటారు. 7 అంతస్తులు కూడా హోటలేనట. వాడు ఎక్కడ అడుక్కుంటాడో తెలుసా? అదే హోటల్ ముందు అడుక్కుంటాడు. అడుక్కుంటాడట. ఆశ్చర్యం ఏంటో తెలియదు కానీ అదే హోటల్ ముందు ఒక బట్ట పరుచుకుని కూర్చొని ఆ కాళ్ళకి చేతులు కట్లు కట్టుకుంటాడు. అంటే ఏదో దెబ్బలు తగిలినోడ్లాగా, లేకపోతే ఏదో కుష్టి వ్యాధి ఉన్నోడ్లాగా ఆ కాళ్ళకి చేతులకి ఒక బట్టలు చుట్టుకొని అదే హోటల్ ముందు కూర్చుంటాడు. ఒకసారి ఆ హోటల్ చిన్న గలాట జరిగి ఆ అద్దాలు పగలగొట్టి, రౌడీలు అద్దాలు పగలగొట్టి ఆ ఫైనల్ లోపల ఫైట్ జరిగిందంట. వెంటనే మేనేజర్ ఎవరికి ఫోన్ చేయాలా? వారికి ఫోన్ చేయాలి. ఇట్లా గలాట జరిగిందండి అని చెప్పి పోలీసులు వచ్చారంట. పోలీసులు వచ్చిన తర్వాత వాడు కొంచెం ఉన్నతమైన అధికారంలో ఉన్నవాడు కాబట్టి పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వార్న గారికి వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ చేశారు. వార్న గారు
హోటల్ ముందే ఉండి ఇదంతా గమనించుకుంటూనే ఫోన్ ఎత్తే ఏం జరిగింది అన్నాడు. ఫోన్ ఎత్తే ఏం జరిగిందంటే, అయ్యా బల్లను పగలు కొట్టేస్తున్నారు, గ్లాసులు పగలు కొట్టేస్తారండి, మీరు తాగి ఉన్నారు. అదేమంటే మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే మేము రాజకీయ నాయకుడు కుమారులు అని చెప్పి వాళ్ళ ఒంటి మీద కూడా చెయ్యలేదండి అని అంటే, ఒకసారి వచ్చిన ఎస్ఐకి ఫోన్ ఇవ్వన్నారు. ఫోన్ ఎస్ఐకి ఇవ్వమని చెప్పి ఎస్ఐతో ఏం మాట్లాడాడో తెలియదు. 5 నిమిషాలలో అంతకుముందు పట్టించుకున్న వాడు ఈయన మాట్లాడిన తర్వాత 5 నిమిషాలలో వాళ్ళందరికీ బేడీలేసి తన ముందు గీడ్చుకొని పోవటం చూశాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చివరికి తేలింది ఏంటంటే వాళ్ళంతా గొప్ప రాజకీయ నాయకులు పిల్లలైనప్పుడు కూడా ఆ రాజకీయ నాయకుల్ని అంటే కూడా మన పరలోకపు రాజు గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. ఈ ఆంధ్ర ఎవరి కుమారుడు తెలుసా? ఈ అడుక్కొని దేవుని చిత్తం, అది దేవుని వెలిగినవాడు. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఆయన పట్ల దేవుని చిత్తం ఏమన్నదో మనకు తెలియదు. అందుకని నేను అంటాను, ఎవరిని కూడా చిన్న చూపు అసలు చూడవద్దు. వేస్తే 1 రూపాయి, 50 రూపాయలు కాదుగా, ఇస్తే 10 రూపాయలు. రూపాయి ఇస్తే ఎగాదిగా చూస్తున్నారు వాళ్ళు కూడా. రూపాయి ఇచ్చే వాళ్ళకి అసలు ఉంటారా నీకు ఏమన్నా, ఏమి లేనుడువా ఎట్లా నేను ఇచ్చేనా అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. అందుకే రూపాయితో పొరపాటు మనం వీటానికి ఇష్టపడకూడదు. 10 రూపాయలు ఇస్తే చక్కగా ఆనందం చూసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. మధ్య వాళ్ళు కూడా ఫోన్పే పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఫోన్పే ఉంది. బాబు చిల్లర లేదంటే ఫోన్పే కొట్టండి అని అంటారు. దేవునికి స్తోత్రం. మీరు సత్తాన్ని చెప్పట్లేదు ఈ మాట. చూడండి, దేశంలో చాలా మందికి ఉన్నత అడుక్కునే అధికారులు కూడా ఉన్నారు. స్తోత్రం. కాబట్టి ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడిని అతడు ఎవడైనా సరే అంతస్తుల కంటే అంతస్తుల మీద నేను ఉంచడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. 3వ మాట ఏంటంటే చెప్పండి, ఏంటంట? ప్రార్థన మన ఎన్నపములు దేవుని చిత్తమును నువ్వు జరిగించినప్పుడు ఏం చేస్తాడంట? అయితే అడుక్కునే వ్యక్తి అయ్యా నాకెవరున్నారు మీరు తప్పనిచ్చని భారం అంతా ఎవరికి చేశారు. ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా వరకొండరా, అరకొండరా, మౌనంగా ఉండరా, సైలెంట్గా ఉండరా, అతను నీతో మాట్లాడు. ఎంతమంది మేము కన్నున్నాడు, కాళ్ళున్నాడు, చేతులున్నాడు, ఎంతమంది మేము తన ఎంట వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఆగట్లేదు. నువ్వేదో కేకలికి ఆయన ఆగుతాడంటే ఆయన కేకలు ఆగలేదన్నమాట. నీవు తప్ప నాకే లోకములో ఎవరున్నారయ్యా. దీనే ఏమంటారు తెలుసా? ఎవరున్నారు? ఈ సబ్జెక్టు నువ్వు నేర్చు. గుడ్డివాడు మనకు నేర్పుతున్న సబ్జెక్ట్ ఏంటి తెలుసా? నీవు తప్పనిచ్చి నాకు ఎవరున్నారు. ఈ ప్రార్థనలో నీ స్నేహితులే కానీ, నీ అన్నదమ్ములే కానీ, నిన్ను పోషిస్తున్న నీ భర్తే కానీ, నీ తల్లిదండ్రే కానీ, నీ అధికార రూపంలో రాజకీయ నాయకుడే కానీ ఎవరు నీకు తోడున్న పక్కన పెట్టేసేయి. యేసయ్య తప్పనిచ్చి నీకెవ్వరు ఆధారం లేదని ఆయన మీద ఆధారపడు. స్తోత్రం. ఎవరు చేయలేనిది నా యేసయ్య సెకండ్లో చేసేస్తాడు నీ పట్ల. ఎవరికి స్తోత్రం చెప్పడం సార్? ఎవరు చేయలేనిది 1 సెకండ్లో నువ్వు అనుకున్న ఆ భారం అంతా దించేస్తాడండి. నీ హృదయం అంతా వ్యాధుల చేత ఉన్నదేమో, భారం మోయలేని పరిస్థితుల్లో ఉన్నామేమో, ఆ నిమిషంలో ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు తప్పనించి నాకు ఎవరున్నారు, సమస్తం నువ్వే కదా, నీకు తప్పనిచ్చి నేను ఎవరిని ఆనందిస్తానయ్యా, నువ్వు తప్పనించి నాకు ఎవరున్నారయ్యా, పూర్తిగా దేవుని మీద అనుకున్నట్టయితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా ఈరోజు నువ్వు చేసిన ప్రార్థనకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కానే కాదు. నిన్ను ఇచ్చిపెట్టి వెళ్ళడైనా నీ ప్రతి అవసరత తీర్చడానికి సిద్ధపాటు కలిగి ఉన్న దేవుడు.
మనం ప్రార్థించే రూపంలో ప్రార్థించలేకపోతున్నాం, మనం ప్రార్థించే కోణంలో ప్రార్థించలేకపోతున్నాం. ప్రార్థించే టయాలు వచ్చేసరికి ఆలోచనలు, నిద్రభారం, మత్తు. కానీ నిజముగా నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా దేవుని మీద భారం ఇస్తాడు. మీకు తెలుసు కదా, శత్రుకు మిస్టేక్ కాబోతుంది. ఎవరి మీద వేసారు భారం? రాజా, నువ్వు సంపుతామని మాకు దిగులేమి లేదు, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన వాడు మా దేవుడు మాకున్నాడు. ఆయనను ఆయన రక్షించకపోయినా నువ్వు ఏర్పాటు చేసిన వాడికి మేము నమస్కారం చేయము. వాళ్ళు ఖచ్చితంగా దేవుని మీద ఆడుకున్నారండి. అందుకనే ఎంత కరెక్ట్గా నా బిడ్డలు, నా పిల్లలు నా మీదే ఆడుకున్నారు, నన్నే తలుసుకున్నారు, నా కొరకే ఎదురు చూస్తారు, నా కొరకే నిలబడ్డారు, నా కొరకే ఇన్ని లక్షల మంది సాగిలు పడి ఉంటే నా కొరకే ఈ ముగ్గురు వ్యక్తులు నా కొరకు నిలబడ్డారు. ఆ ముగ్గురు వ్యక్తుల కొరకు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు దావీదు దేవుడు. ఆ ముగ్గురు వ్యక్తుల కొరకు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు ఆయన. నిన్ను విడిచిపెడతాడు అనుకుంటావు ఆయన? నిన్ను విడిచిపెడతాడా? నిన్ను వదిలిపెడతాడా? ఖచ్చితంగా దేవుని మీద ఆనుకొని జీవించినట్టయితే, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నట్టయితే, అగ్ని గుండములో వేయబడినంత శ్రమలకు వచ్చిన ఆ శ్రమలో నుండి ఏ అగ్ని వాసన నీకు తరగకుండా నిశ్చయముగా నిన్ను కాపాడవాడు సజీవుడైన నజరేయుడైన యేసు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. అది ఎందుకు బట్టి వచ్చిందో ఫైనల్ మాట ఏంటంటే, ఎందుకు బట్టి వచ్చిందో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు బట్టి వచ్చిందో తెలుసుకోవాలి. గుడ్డివాడు అంటాడు, అయ్యా నాకు ఎందుకు శ్రమ వచ్చిందో నాకు తెలియదు, కానీ నీవు తప్పనిచ్చి నాకు ఎవరు లేరు. ఏంటట? నువ్వు తప్పనిచ్చి నాకు ఎవరు లేరయ్యా. భారమంతా యోసేపు మీద వేస్తాడు. ఇక పోతాడు ఆయన. ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? దావీదు కుమారుడా, నజరేతు వాడా, నీవు తప్పనిచ్చి నాకు ఎవరు లేరయ్యా. కరుణించిన ఆయన, నేను గుడ్డివాడినయ్యా, చూపు పొందాలనుకుంటున్నానయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అంటే, యేసయ్య అంతమంది జన సమూహంలో ఎంతో దూరం వెళ్ళిపోయిన వాడు వెనకకు తిరిగి అక్కడ నిలిచి, అప్పుడు యేసు నిలిచి మనం ఏం చదువుకున్నాం? మార్కు సువార్తలో ఎవరి ప్రార్థన ఆలకిస్తాడట? దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు ప్రార్థన ఎవరి చిత్తానికి అప్పగించాడు? పిలుపునివాడు దేవుని చిత్తానికి అప్పగించాడు. దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు వెంటనే యేసు వారు అంత మీద కేకలు చెప్తున్నారు, బాబు నువ్వుగా ఎంతమంది మేము వెళ్తున్నాం, కొన్ని వేల మంది ఉన్నాం, మనమే ఆయన ఆలకిస్తున్నా, నీ మనం ఆలకిస్తాడా? నోరు మూసుకో అన్న వాళ్ళందరితో ఇప్పుడు ఏం చేస్తున్నా తెలిసేసి ప్రభు వారు, బాబు ఆయన నిలిచి ఏం చేశాడట? నిన్ను పిలువుడని ఎవరితో చెప్తున్నాడు? ఎవరైతే అరవద్దని చెప్పారో, ఎవరైతే మౌనంగా ఉండమని చెప్పారో, ఎవరైతే గుడ్డివాడిని దూషించారో, ఆ దూషించిన వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, బాయ్ పిలు, అతను పిలు. ఎవరినండి? అదే ఇప్పుడు కేకలు వేస్తున్నాడు కదా, గుడ్డివాడి పిలు రండి. ఆ గుడ్డివాడా? అవును, ఆ గుడ్డివాడి పిలు. బాయ్ ఊరుకున్నామని అన్నవాళ్ళందరూ, మౌనంగా ఉన్నవాడు అన్నవాళ్ళందరూ, దూషించిన వాళ్ళందరూ గుడ్డివాడి దగ్గరికి వచ్చి, బాబు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడే, స్తోత్రం చెప్పండి. నిన్ను దూషించిన వారే నిన్ను పొగిడే టైం ఒకటి రాబోతుంది. స్తోత్రం. ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో, నిన్ను దూసరగా మాట్లాడిన వారు, నిన్ను బాధ పెట్టాలనుకుని బాధ పెట్టిన వారు, నిన్ను హింసించాలనుకున్న వారు, నిన్ను అవమానపరచాలనుకున్న వారు, వారు ఎవరైనా కావచ్చు, ఒక టైం రాబోతుంది. ఆ టైంలో నిన్ను అనేకుల ముందు నీ తలపైకి ఎత్తి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళందరితో పొగిడిస్తాడు. ఆమేన్. అందుకని మన శత్రువుల జోలికి బాగుపడు. తెలుసా మీకు అసలు? మనం దూషించిన వారు మనం దూషించకూడదు, మనం బాధించిన వారు మనం బాధించకూడదు. ఎవరైనా నేను అనవసరంగా మాట్లాడాలంటే ప్రభు చేతులకు అప్పగించి ప్రార్థన చేయి. తగిన సమయం ముందు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ శత్రువు ఎదుట నీ తలపైకి ఎత్తి నీ శత్రువు నిన్ను పొగిడేటట్టుగా చేస్తాడు. ఎవరికి స్తోత్రం. అప్పటి వరకు
తిట్టినవాడు, అప్పటి వరకు దూషించిన వాడు, అప్పటి వరకు నోరు కోసుకుని మండరా రే ఒరే అన్నవాళ్ళందరూ బాబు 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 యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడయ్యా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడయ్యా. అంత గొప్ప కృప చూసారా? దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు ఇలాంటి కృప నీకు నాకు కలుగును గాక. దేవునికి స్తోత్రం. వెంటనే ఏం చేశాడు తెలుసు? ఆయన గుడ్డివాడు ఏం చేశాడు? చదవనా మాట. అంతటా వాడు పట్ట పారవేసి. ఏం పారేశాడట? మనం ఏం చేస్తామంటే 3 నెలల కాసం ఉంచుకొని 6 నెలల కాసం వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు నీకు తెలియదు ఏముందయ్యా నా దగ్గర ఉంది కదరా, 3 నెలలకు సరిపోను పనికి మానమాట ఇచ్చారుగా, ఇదంతా నాకు తెలియదు అయ్యా, ఇంకా 6 నెలలకు సంబంధించింది కావాలి. 3 నెలలు అట్ట నిండేయండి, పిల్లలు ఉన్నారుగా. స్తోత్రం చెప్పడం సార్. మన విశ్వాసం అసలు దేవుడి మీద అనుకున్నాడు ఏం చేస్తాడు తెలుసా? పిలిచాడు అంటే ఆయన అద్భుతం చేయబోతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన నిలిచాడంటే చాలండి నీ పిలుపు. ఆయన పిలిచాడంటే చాలండి. ఇక నాకు ఈ బట్టతో పని లేదు, ఈ అడుక్కునే స్థితి నాకు అక్కర్లేదు. బొచ్చెలది పక్కకు బారేశాడు, కర్రను పక్కకు బారేశాడు, ఆ బట్టలు తీసి పక్కకు బారేశాడు. యేసు వైపు నడపడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. తన విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన పిలిచాడు అంటే నా గుడ్డితనం తీసేస్తాడు. బట్ట పట్టుకొని అడుక్కునే స్థితికి నాకు రాదు. అది తన విశ్వాసం. దేవుడి మీద ఆనుకోవటం అంటే అది. మన సహోదరుడు చెప్పాడు సాక్షి. పిల్లవాడు సనసైడ్కి అక్కడి నుంచి పడ్డాడు, కానరాని చోట్లో జరిగింది తప్ప నడవట్లేదు. హాస్పిటల్కి వెళ్ళారు. ఒకసారి చెప్తే నా మైండ్ ప్రింట్ అయిపోతా ఉంటుంది. నిన్న చెప్పారు. చెప్పిన వెంటనే ఖచ్చితంగా ప్రార్థనలో ఉన్న టైంలోనే చెప్పారు. నిన్న 5 గంటల వరకు 5:30 వరకు ప్రార్థనలో ఉండి 5:30 కాడి నుంచి స్నానం చేసి వేరే సార్ గొలుసు ప్రార్థన ఉంటే వెళ్ళాను. ఎక్కడే అయితే గొలుసు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన అయ్యి ఆల్రెడీ మేము ఖమ్మం వచ్చేసాము. అయితే తన ఉద్దేశం ఖమ్మైనడికి నాతో పని అసలు ఖమ్మం డాక్టర్ గారి దగ్గరికి అయ్యేతో పని ఏంటి? తన ఉద్దేశం ఏంటి తెలుసా? ఆపరేషన్ అంటారేమో. ఆపరేషన్ జరపకోకుండా దైవ సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అందులో బట్టే స్తోత్రం చెప్పండి. ఖమ్మం పోయిన తర్వాత ఆపరేషన్ పడితే మాకు ఇబ్బంది అవుతుంది, మెడిసిన్ ద్వారాగా నయమైనట్టుగా ప్రార్థనలు పెట్టాలి. ఆల్రెడీ అప్పుడు కూర్చొని ప్రార్థన చేయడం వల్ల ఖచ్చితంగా 2 గంటల సేపు ప్రార్థనలో ఉన్నాను. ప్రభువా ఆ పిల్లవాడు క్లాస్ ఏలూరు మంచిగా నడవాలా, చక్కగా రావాలా, అద్భుతమైన సాక్షి చెప్పుకోవాలా. మధ్యాహ్నం ప్రార్థన చేశాను. సాయంకాలం గొలుసు ప్రార్థనలో ఫోన్ చేసి అయ్యా పిల్లవాడికి దేవుడి కృపను బట్టి మంచిగా పాస్ నడుస్తాడు. నైట్ జరుగుతున్న గొలుసు ప్రార్థనలో ఫోన్ చేసి సాక్షి రాని వచ్చేసాడు. ఈరోజు వాళ్ళకి అక్కడే ప్రార్థన, అక్కడ మన్నపాడులోనే ప్రార్థన. తోటలు కదా, తోటలు ఎంతకాలం అయినా ఈ 3 కుటుంబాలు పుట్టారు. ఆకులు, అలుగులు, మొదళ్ళు. ఎందుకంటే యేసయ్యను మన దగ్గర రప్పించుకోవాలని కాదండి. ఒక విషయాన్ని మనం మర్చిపోతాం. వాళ్ళ ఉద్దేశం ప్రకారం అక్కడ ప్రార్థన పెట్టడం జరిగింది. నలుగురు మధ్యలోకి దేవుని మందిరంలోకి వచ్చిన మేలు నీకు ఎక్కడా దొరకదు. స్తోత్రం చెప్పండి. నీకు ఎక్కడా దొరకదు. నువ్వు ఒంటరిగా యేసయ్య ఎక్కడికి రావాలంటే నీ దగ్గరికి రాకూడదు, యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నిలిచాడు, పిలుస్తున్నాడు. నిలవకుండా ఆయన ఖచ్చితంగా గుడ్డివాడి దగ్గర రాలేడా? వీడు ఎలా వస్తాడో, ఏ విశ్వాసంతో వస్తాడో, ఎప్పటి వరకు కడుక్కున్నాడు, ఏదో కేకేశాడు, నేను తప్పనిచ్చి వేరే కూడా నీకు లేడన్నాడు, బాగానే ఉంది, ఇతర పరిస్థితి ఏంటో చూద్దామని ఏం చేశాడు, అతను పిలవండి అన్నాడు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి గుడ్డివాడు వెళ్ళాడా? గుడ్డివాడి దగ్గరికి యేసయ్య వెళ్ళాడా? చెప్పాలి. ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళారు? అంటే ఆల్రెడీ ఆయన మన దగ్గరికి వచ్చేసాడు. మహాకాశాలు తవడ సింహాసనాన్ని విడిచిపెట్టి
మన మధ్యలోకి వచ్చేసాడు ఆయన, దిగి వచ్చేసాడు. దిగి వచ్చిన తర్వాత కూడా మనం ఎక్కడికి వచ్చాను, బాబు నాకు తీరుబాటు లేదుగా, మా దగ్గరికి వచ్చేసి నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోతాం ఏంటట, నాకు తీరుబాటు లేదు. కానీ ఇప్పుడు మమ్మల్ని ఇచ్చే సలహా ఇదే, మన్నపాటి నుంచి, అయ్యారు కొంచెం లేట్ అవుతుంది అంత దూరం నుంచి రావాలంటే మరి అక్కడే ప్రార్థన పెడితే బాగుంటుందిగా, బాగా ఉంటుంది. కొన్ని సాక్ష్యాలు నీకు దొరకవుగా, కొన్ని అనుభవాలు నీకు దొరకవుగా. నలుగురిలోకి వచ్చినప్పుడు దొరుకుతాయి నీకు. నలుగురిలోకి వచ్చినప్పుడు అనుభవపూర్వకమైన వాక్యం దొరికినప్పుడు ఆ వాక్యం ద్వారా వినుడు ద్వారా నీకు ఏం దొరికిందో తెలుసా? విశ్వాసం దొరికింది. విశ్వాసం దొరికిన వరకు సమస్తము దొరికినట్టే. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం దొరకాలంటే నువ్వు నలుగురు మధ్యలోకి వచ్చేయాలా, నువ్వు నలుగురు మధ్యలోకి వచ్చేయాలా. వంటగా అక్కడ కూర్చొని ఏదో వంటగా ప్రార్థన చేసుకుంటే ప్రయోజనం వెళ్ళి లేదు. నేను ఒక మాట చెప్పనా, ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తూ సేవకుడిని ఆదివారం ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఆయన ఏం చేస్తాడంటే కీర్తన పాడి నెలంతా తీసిన లేదంటే వారమంతా తీసిన వ్యాపారంలో తీసిన 10వ భాగం మాత్రం మంచి నేర్చుకున్నారు. ఈ వారమంతా తీసిన 10వ భాగం పక్కన పెడతారు. ఈ పాస్టర్ గారు ఏం చేస్తారంటే అది మొత్తం అయిపోయిన తర్వాత చర్చిలో ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఆ ఒక్కళ్ళ కొరకు ఇంటికి వస్తాడు, పని కట్టుకొని వస్తాడు. వచ్చి ఒక కీర్తన చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, వాడు వచ్చే 10వ భాగం తీసుకొని వెళ్తాడు. వీళ్ళు ఏం నేర్చుకున్నట్టుగా వాళ్ళ మందిరానికి పోదు, వాళ్ళ మందిరానికి పోదు, ఆయనే రావాలి. ఎవరు రావాలా? పాస్టర్ గారి ఇంటికి వచ్చి ప్రతి ఆదివారం ఆ చర్చిలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి వాళ్ళు వారమంతా సంపాదించిన వ్యాపారంలో ఉన్న డబ్బు తీసి ఆ 10వ భాగం పక్కన పెడితే వాళ్ళు వచ్చి ఒక కీర్తన చదివి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదా, వచ్చే కదా ఆయన నన్ను పరుగులు పెట్టుకున్నాడు, శాంతి జనంలో నడిపిస్తున్నాడు అని ఈ మాట చదువుకున్న నాకు శాంతి జనంలో నడిపిస్తున్నాడు, వ్యాపారం బాగా దిగుతున్నాడు. ఓకే, ప్రార్థన చేస్తాడు, 10వ భాగం చేసుకుని ఏం నేర్చుకున్నట్టు నాకు చెప్పండి, ఏమన్నా నేర్చుకున్నట్టు? నలుగురు వస్తే నలుగురు సాక్ష్యాలు చెప్తాడు. దేవుని వాక్యం పరిశుద్ధ ఆలయంలో నడుస్తూ ఉంది. ఆ వాక్యం ఎవరిని ఎప్పుడు ఎవరిని ఏ రీతిగా ఏ కోణములో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు ఇవన్నీ కూడా నేర్చుకుంటానికి వినటానికి అనుభవం. నా పాస్టర్ గారు ఒకరి నుంచి పాఠం ద్వారాగా ఇక్కడ మార్పు రాలి. ఏ మార్పు రాలో తెలుసా? ఏ మార్పు రాలో తెలుసా? తన బ్రతుకుల మార్పు రాలి. వ్యాపారం అంటే ఎందుకు యేసుప్రభు అంటే ఏంటంటే దీవించేవాడు, 10వ భాగం తీస్తే తాను దీవిస్తాడు అన్నట్టుగా ఇవాళ కరెక్టే. కానీ దాని లెక్కలో మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో దొరికి మేలు చేత నీవు నీ బిడ్డలో తృప్తి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే అతను సుట్టలమ్మటం మాను, వడ్డీలకి ఇవ్వటం మానుగా, ఊర్లో ఉన్న బంగారం అంతా ఎంత కొండకైతే వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వడ్డీ 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ. ఇక్కడ మార్మల్స్ వచ్చిందా? మార్మల్స్ వచ్చిందా? బైబుల్లో ఉన్న చెక్కైన మార్మల్స్ వచ్చి ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభువు చెప్పాడు. కానీ మరి ఈయనకి ఎప్పుడు చెప్పాలా? ఎవరు చెప్పాలా? నాకు ఒక మాట చెప్పండి, ఎప్పుడు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఈయన వడ్డీలు మానడు, ఈయన సుట్టలు అమ్మటం మానడు, ఇమ్మల గుట్టకలు అమ్మటం మానడు, మత్తు పదార్థాలు అమ్మటం మానడు, కాబట్టి బీడీ సిగరెట్లు అమ్మటం మానడం. అంటే వ్యాపారం వ్యాపారమే. ఒకసారి ఏం జరిగింది తెలుసా? ఆలకులంలోనే ఒక అమ్మాయి ఉందయా, పాస్టర్ గారు మీరు రారంటే నేను వెళ్ళాను. వాళ్ళు మొట్టమొదటి ప్రశ్న, వాళ్ళు మార్బల్స్ పొందుకున్నాడు. ఎలాంటి మార్బల్స్ పొందుకోవాలో తెలుసా? ఫస్ట్ ఆ ఊరు వెళ్ళినప్పుడు, ఎక్కడో తలాడే ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక దేవుని సన్నిధికి వెళ్ళటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అంతకుముందు రోజుకి 10,000 రూపాయల మీద అట్లా కొట్టు, చిల్లర కొట్టే. కానీ చిల్లర కొట్లు ఏముందో తెలుసా? బీరు, బ్రాందీ, విస్కీ, సారా అన్ని రకాలు ఉంది. ఇవి ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సేల్స్ 10,000 జరుగుతుందండి. అంతకే లైవ్లో వాళ్ళు వింటారు, చక్కగా తప్పనిసరి వింటారు వినాలి. ఇప్పుడైనా మార్పుచ్చి పొందుకుంటారు. అక్కడ ఒక అమ్మాయి తర్వాత తెలిసింది, వాళ్ళ అమ్మాయి ఆడ మేము పోయిన తర్వాత ఏదో సాక్ష్యం ఏంటి తెలుసా? వాళ్ళు 10,000కి అమ్మే కొట్టు 10,000కి అమ్ముడు పోతుంది, కానీ మందిరానికి వెళ్తారు. ఆ మందిరం మార్మల్స్ మందిరం
మందిరానికి వెళ్తుంటే ఆ మందిరంలో ఉన్న మాటలు బట్టి ఏం చేశారు తెలుసా? అయ్యా మాకు 10,000 రూపాయలు అమ్మిన 10,000 నుంచి 5,000 రూపాయలు మాకు ఆదాయం మిగిలిన 5,000 రూపాయల సరుకులకి ఈ సరుకు పోయినా 5,000 రూపాయలు మిగులుతాయి. రోజుకి 5,000 రూపాయలు మిగులుతుంది. అంటే నెలకు వచ్చేసి ఎన్ని రోజులు? 30 రోజులు. 30 ఎంత? 1,50,000 రూపాయలు అలా మిగులుతూ ఉంది. ఎప్పటికి నెల లాభం ఎంత? 1,50,000 లాభం మిగులుతూ ఉంటే 1,50,000 తగినట్టుగానే యాక్సిడెంట్ కావటము, కాళ్ళు చేతులు ఎరగటము, ఏమండి అప్పుడప్పుడు వచ్చి పోలీసులు రైడింగ్ చేయటము, ఇట్లా నష్టాలు వస్తున్నాయంట. అయ్యా ఏంటి మా పరిస్థితి అంటే, అసలు మీరు చేసే వ్యాపారం పాస్టర్ గారు అంటే ఏంటి మీరు చేసే వ్యాపారం? అయ్యా ఫలాన్ని చేస్తాను చేస్తాను బుద్ధి కూడా మనుషులు నాశనం చేసే వ్యాపారం మీరు చేస్తే దేవుడు వచ్చేదేమో మందిరం ఏమో పరిశుద్ధమైన మందిరం, నీతిగా నీ దేవుడి దగ్గరికి. నువ్వు చేసే పనేమో మత్తు పదార్థాలు అవ్వటం. ఇదేమన్నా కరెక్ట్గా దేవుడిని దీవిస్తాడా అని అన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని మాటలు, దేవుని సేవకుడి మాటలు నమ్మి కట్టకన వ్యాపారం చేసి ఏం చేయాలి? మేము అదే చిల్లర కొట్టు అమ్ముకో, పచ్చిమిరకాయలు టమాటాలు 4 ఉల్లిపాయలు అమ్ముకో. ఆ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఆ 4 టమాటాల మీదనే నా దేవుడు నిన్ను పోషిస్తాడు. చల్లమని తీసేసి ఒకేసారి గొట్టమ నుంచి కింద పడ్డట్టుగా ఆ వ్యాపారంలోకి ఆ టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు, నూనె అమ్ముకుంటుంటే రోజుకు వచ్చేసి 200, 300 కూడా మిగట్లేదంట. ఎంత మిగట్లేదు? రోజుకి 5,000 చూసిన కళ్ళు 200, 300 చూసి ఎక్కడుంటుందో చెప్పండి ఒకసారి. ఎక్కడుంటుందంటారు? ఊహించండి ఒకసారి. ఎంత దుఃఖం వచ్చింది, ఎంత బాధ వేసింది. అయినా సరే ఇది దేవుని మాట అనుకుంటే ఏం జరిగింది తెలుసా? కల్లాడ ఊళ్ళో పెద్ద కొట్టుకుపోయే జనం హోల్సేల్ కొట్టుగా మార్చబడి ఈరోజు అంతకంటే 10,000 రూపాయల లాభం మిగిలేటట్టుగా అది చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి దేవునికి, స్తోత్రం. దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు దేవుడు కార్యం చేశాడు. మేము అక్కడికి వెళ్ళాం. నాకేం తెలుసు? వీళ్ళు తీసుకునే రాణి పాస్టర్ గారు అంటే పాప నా దగ్గర ఒకసారి పాత డొక్కు సైకిల్ ఇచ్చాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకేది లేనప్పుడు మొట్టమొదటి సైకిల్ ఒకటి ఇచ్చాడని ఉద్దేశంతో నేనే వెళ్ళాను. వాళ్ళ తమ్ముడు చెప్పామని మాట్లాడుతున్నాను. వెళ్తే అక్కడ పోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? వాళ్ళు ఏమన్నారంటే, మారు మనసు పొందుకున్నావా బాబు అన్నాడు. నా పక్కన కూర్చోబెట్టాను. నేను వాళ్ళ పాస్టర్ గారిని అనుకున్నారు వాళ్ళు. ఆ పాస్టర్ గారు నేను వాళ్ళ పాస్టర్ గారిని అనుకున్నాను. కూర్చోబెట్టి నా పక్కన కూర్చున్నాడు. ఈయన, బాబు నువ్వు మారు మనసు పొందుకున్నావా అన్నాడు పాస్టర్ గారు. మారు మనసు అంటే ఎప్పుడూ పొందుకున్నాను అన్న. ఏ వ్యాపారం చేస్తారు? మేము సిల్లర్ కొట్టి వ్యాపారం ఏంటంటే మేము సైకిల్ మీదనే మొత్తం కొట్టంతా సైకిల్ మీద అమ్మేసుకున్నాం. ఇతర సమూహం కూడా మంచిగా. సరే అయ్యా మరి మారు మనసు అంటే ఏంటో తెలుసా మీకు అన్నాడు. ఏమన్నాడు? బాప్తిసం ముందు చేసుకున్నా పొరుగు పోయిందంట. స్తోత్రం. మారు మనసు అంటే ఏంటట? బాప్తిసం అంటే. మారు మనసు అంటే బాప్తిస్మా? ఇప్పుడు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, మన ప్రాంతంలో కూడా ఉన్నారు. మారు మనసు అంటే బాప్తిస్తం అన్నారు. బాప్తిస్తానికి మారు మనసు సమన్వయం చేస్తారు. బాప్తిస్తం ఏంటంటే రక్షణ, మారు మనసు ఏంటంటే దేవుడు రాజ్యానికి నేను చేరుస్తున్న మార్గము. దేవుడికి స్తోత్రం. దేవుని సన్నిధిని చేర్చేది నిన్ను మారు మనసు, బాప్తిస్తం కాదు. కుడివైపున ఉన్న దొంగ ఏ బాప్తిస్తం లేకుండా మారు మనసు పొందుకొని పరదేశంలో ప్రభుతో పాటుగా చేర్చబడ్డాడు. ఏ బాప్తిస్తం ఉందో ఆయనకి ఆలోచించండి ఒకసారి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడ పోయిన తర్వాత నేను ఒకసారి బయటికి రమ్మా బాబు, నేను తెలియక నీ అమ్మలో కూడా వచ్చాను. నా పరుగు కూడా పోయినట్టు నన్ను పట్టుకొని ఆయన ఎప్పుడైతే మారు మనసు అంటే బాప్తిస్తం ఎప్పుడే తీసుకొని అన్నారు. నా వైపు గిరిక్కుని చూసి నా పాస్టర్ గారు నేను తల తీసుకున్నాను. తీసుకెళ్ళిన త్వర బయట అని తీసుకొని వచ్చాను. మారు మనసు అంటే బాప్తిస్తం ఎవడని చెప్పింది అని. మరి ఏంటంటే మీ పాస్టర్ గారి దగ్గర మా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ఒక కీర్తన వాడి వెళ్ళిపోతారు, మాకేం తెలియదుగా అన్న. అది సంగతి, అసలు సంగతి ఇదనమాట. మరి నాకు కూడా తెలియదు కానీ ఎవరు వచ్చే సంగతి అనుకొని నేనేం చేశానంటే, మారు మనసు అంటే అయ్యా ఇంతకుముందు మనం చేసి చేయకుండా మానేయటము అంటే మేమేం చేయట్లేదుగా. నీ బుట్టలో ఎన్నో తెలుసు సిగ్గు పెట్టు, ఆ దగ్గర పోయి ఆ మాట అను అనుకో అన్న. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒకటే మాట అన్నా, ఒక మోసగించి నువ్వు చేసుకున్నా ఎంత మంచి కుటుంబం నుంచి అమ్మాయి నీ ఇంటికి వచ్చినా అది సాతాను సోదర అయిపోతే నోరు మూసుకొని వెళ్ళిపోదాం.
దేవుని చిత్తాన్ని బట్టి తర్వాత ఏదైనా ఉంటే ఆలోచిద్దామని. ఇదే మంచిదంటారా? ఇదే మంచిది. వాళ్ళు ఒకటే మాట అన్నాడు, 6 months అంటే బాప్తిస్మము అన్నాడు కనుక ఆయనకి ఏం తెలియదు, మీరా పాస్టర్ గారు అన్నారు. నేను చెప్పాను ఇక లాభం లేదండి, అయ్యా నా వేరే సంఘము వాళ్ళ వేరే సంఘము, ఇది పరిస్థితి. వద్దులేండి, తర్వాత ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడతాం ఏమన్నా అన్నారు. వాళ్ళే అన్నారు, మేము వెళ్తాం అన్న ముందే వాళ్ళే అన్నారు. చూసారు, దేవుని శబ్దానికి మనం అప్పగించినప్పుడు దేవుని శబ్దం మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది, అద్భుతమైన కార్యాలు చేస్తుంది. దేవుని శబ్దము కాకుండా నీ ఇష్టాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చడానికి నీకు ఉంటుంది, ఆశ ఉంటుంది. నా పిల్లలు ఎలా చదవాలి, నా పిల్లలు ఎలా చదవాలి, నా పిల్లలకు జాబ్ రావాలి, ఎవరితో వివాహం జరిగితే బాగు, అలాగా మనం అనుకుంటాం. కానీ ప్రభు చిత్తం ఏదో కూడా ఒకసారి ఆలోచించు, ప్రభు చిత్తాన్ని కూడా ఒకసారి ఆలోచించు, ప్రభు చిత్తానికి అప్పగించు, పరిస్థితి అప్పగించు, ప్రభు చిత్తానికి అప్పగించు. ప్రభు చిత్తం లేకుండా ఏమి చేయమా, దేవుని చిత్తం లేకుండా ఏమైనా చేసేవాడిని అది నీ జీవితంలో ఏమి కూడా నెరవేర్చబడదు. స్తోత్రం. శ్రమల పాలైపోతావు, కష్టాల పాలైపోతావు, దేవుని చిత్తానికి అప్పగించు. చివరి మాట ఏంటంటే, ఒక అమ్మాయికి ఒక తండ్రి ఎంతో చక్కగా పెంచుకున్నాడు, చదువుకున్న అమ్మాయి, చక్కగా పెద్ద చదువుకున్నది. ఆ చదువుకున్న అమ్మాయి ఒక రోజు వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది, డాడీ నేను ఒక అతనికి నా మనసు ఇచ్చేసాను. ఏం చేసిందంట, ఒక అతనికి ఏమి ఇచ్చేసిందంట, మనసు ఇచ్చేసిందంట. అమ్మ మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే, లేదు డాడీ ఒప్పుకుంటే మేము పెళ్లి చేస్తున్నాం. అతను ఎవరో తెలుసామా నీకు? తెలియదు డాడీ, ఫేస్బుక్లో చూసింది. ఎక్కడ చూసిందట? ఫేస్బుక్లో చూసింది. అమ్మ ఆయన ఎలాంటి వాడు? లేదు డాడీ, ఆయన మాటల్లో తెలిసిపోతుంది. డాడీ నువ్వన్నా ఒక రోజు నన్ను పట్టించుకోవాలి, నీకు గుర్తుందా నాకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ నీకు జ్వరం ఎట్టుందో నీ వ్యాపారంలో పడి నన్ను అడగలేదు, కానీ ఆయన 100 సార్లు నాకు ఫోన్ చేసి ట్యాబ్లెట్ వేసుకున్నావా, టిఫిన్ చేసావా, మంచినీళ్ళు తాగావా, పాలు తాగావా, మజ్జిగ తాగావా, గడ్డి తిన్నామని అడిగిండు నాన్న. ఒక్కరోజు ఫోన్ చేసి అన్నిసార్లు ఫోన్ చేస్తే ఆడి మీద మనసు మారేసుకుందట. డాడీ నువ్వన్నా నన్ను. ఆ డాడీ ఎన్ని బాధపడ్డాడు తెలుసా నీకు? ఆ డాడీ జాబ్ చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, జీతం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, కూలి పని చేస్తున్నాడు. ఆ డాడీ రెక్కల కష్టము నీకు తల్లి గర్భంలో వేరుపాటు చేస్తున్న కానించి బయటపడ్డ కానించి ఖర్చే ఖర్చు. ఇవాళ ఫ్రీ డెలివరీ అయినా సరే డాక్టర్లు ఆపరేషనే చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఆదాయం ఆడదు. ఎప్పుడు రాకపోకుండా ఇండిషన్ చేసేసి మా ఇక రాపలేదు, పెట్టడం లేదు, తట్టం ఆపలేదు, మనం ఏమంటాం, అయ్యా చేయండి అయ్యా, అంత ఖర్చు అయితే మరి సరే, కానీ ఎందుకు పెట్టడం జరిగిందిగా, అది అయిపోతుంది, చేసి వస్తారు. ఆ పుట్టిన కాడి నుంచి ఆ బిడ్డకి కావలసిన మా పెద్ద మనడారు పాలు, వాళ్ళ అమ్మకు పాలు ఎన్ని డబ్బాలు, ఆ డబ్బాలను కూడా పెట్టుకుంటే కనీసం ఒక 10,000 రూపాయలను వచ్చేయేమో అమ్మితే వాటికి పాతిలోడికి అమ్మితే. అన్ని డబ్బాలు ఎక్కడ ఏ మారేసరి తెలియదు. వారానికి 3 డబ్బాలు 4 డబ్బాలు మొత్తం నచ్చగా చెప్పండి. పాండబ్బాలు అచ్చగా పాండబ్బాలే, కలిపాలు అసలు లేవు. అందుకని నడుపుతా తప్పక పెట్టుకోండి. మన దేవుని చిత్తం 8వ నెల స్టార్టింగ్లో పెట్టింది. దేవుని చేతులకు అప్పగించి వాళ్ళ నాన్నమ్మ కన్నీరు కాచి హాస్పిటల్లో ఉండి ఒకరికి ఎన్నో బాధలు పడతారు. ఎందుకో తెలుసా, పెళ్ళైన తర్వాత నాకంటే మా చెల్లెలకి మా తమ్ముళ్ళకి పిల్లలు ఉన్నారు, మాకు లేదు, మాకు మనవరాలు లేరని 5 సంవత్సరాలైన పిల్లలు పట్టలేదు. కానీ అమ్మగారు కన్నీరు కాచి, నేను కన్నీరు కాచితే దేవుడు ఇచ్చిన బిడ్డ ఈ బిడ్డ. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత ఖర్చు అవుతుందో మాకు తెలుసు. మరి వీళ్ళు ఎందుకు 20 సంవత్సరాల వయసు వచ్చి వాళ్ళు చదువుకున్న చదువులకి, వాళ్ళ ప్రతి బట్టలకి, వాళ్ళ అవసరాలకి, ప్రతి దానికి కూడా ఎంత ఖర్చు చూసారా? ఏమంటుందట, నాన్న డాడీ నువ్వన్న ఒక రోజు పట్టించుకునే డాడీ, ఒకరోజు 100 ఫోన్లు చేసి అసలు నన్ను ఎంత బాగా చూసుకుంటాడు చెప్పు మరి అని ఒక్క సాదృశ్యం చెప్పిందంట. అమ్మ తల్లి
కొంత ఫోన్ చేసినంత మాత్రం గొప్పడు అనుకోమాకమ్మ అంటే, లేదు డాడీ అట్లా లేకపోతే నేను బ్రతకనని. మరి తండ్రి గారాభంగా పెంచుకున్నాడు, ఏం చేస్తాడు? సరేలే అమ్మ నీ ఇష్టమే, నువ్వు మంచిగా బతుకుతావు అనుకుంటే, నువ్వు చిన్నపిల్లవు కాదు కదా, నువ్వు మంచిగా బతుకుతావు అనుకుంటే అదే ఖాయం చేస్తానని సరే కాస్త పెళ్ళి మాట్లాడుకున్నారు. ఫోన్ల ద్వారాగానే, అమెరికాలో ఉన్నాయని మరి మామూలు మాట్లాడు, ఫోన్ల ద్వారాగానే వీడియో కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. అన్నీ అయిపోయినాయి. పెళ్లి సమయానికి పెళ్ళి ఎక్కడంటే పెళ్లి కూతురు ఇంటి కానీ, పెళ్లి కుమారుడు గబా గబా పెళ్ళి 10 గంటలకు కదా, రోహితుడు రాలేదు, జనాలు రాలేదు, కుర్చీ వేసి డెకరేట్ చేసి మొత్తం హాల్ అంతా కూడా ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న టైంలో కారులో పెళ్లి కుమారుడు వచ్చాడు, పెళ్లిపేట మీద కూర్చొని ఉన్నాడు. అటు వచ్చిన అత్తమ్మ ఏంటి కూర్చోండి, పెళ్ళి ఇంకా సమయం ఉంది కదా అంటే, పర్లేదు నాకు నా భార్య అంటే ఈ అమ్మాయిని చాలా ఇష్టమైంది, అంత ప్రేమ, నిజంగా నా బిడ్డ చెప్పిన మాట నిజమే అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు. అమ్మా పెళ్లి కొడుకు వచ్చేసిందమ్మా, చెప్పలా డాడీ నేనంటే అంత ప్రాణం తెలిసేస్తాను. చూడు పెళ్ళి ఎప్పుడు ఇంకా 2-3 గంటలు ఉంది, ముందే వచ్చి ఎంత పొద్దున్నే వచ్చినాడు వారు ఎవరు కడుక్కోకుండా వచ్చి కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. పాపం ఆ పెళ్లి సమయానికి అప్పుడు కూర్చొని 3 గంటల సేపు ఆ పెళ్లిపేట మీద కూర్చోండి. పెళ్లి సమయానికి రోహితుడు వచ్చాడు, జనాలందరూ వచ్చారు, పెళ్లి కూతురు వచ్చింది, చుట్టబంధువులు వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత తాడిపడి చేతికి ఇచ్చేసి మంత్రాలు చదివి, అయ్యా తాడి కట్టమంటే, లేచి తాడి కట్టమంటే, లేదు నా సాపతాకి మంది కాదు, నేను లేచి తాడి కట్టను, మా అమెరికా సావాసం ఏంటంటే మేము కూర్చొనే తాడి కట్టాను అన్నాడు. అది కూర్చొని తాడి కట్టడం ఏంటి, ఏ సాంప్రదాయం అది? ఏదే మా కాలం జరిగే పెళ్ళిది, మా ఇండియాలో దొరుకుతున్న పెళ్ళిది, కాబట్టి నువ్వు లేచి తాడి కట్టాలన్నట్ట బ్రాహ్మణుడు. లేదండి మా సాంప్రదాయం మేము బాగొట్టుకోం, నేను కూర్చొని కడతాను. అబ్బాయి అట్ట కాదు కానీ అతను లేకుండా అన్నట్ట. ఎవరు? బ్రాహ్మణ్. లేకుండా అతను లేకుండా అంటే ఇటోకెత్తు ఇట్ట కుదిరేసి ఎక్కడికి పైకి లేపుతూ ఉంది. 2 కాళ్ళు పోలి పోయి ఎక్కడో ఉన్నాయట, కాళ్ళు ఎక్కడ ఊరు ఆపండి. స్తోత్రం చెప్పండి. పెళ్లి కూతురు కళ్ళారా చూసి ఫేస్బుక్ పెళ్లి కదా, 100 సార్లు ఫోన్ చేసింది పెళ్లి. ఎంతగా ప్రేమించాడు. 2 కాళ్ళు ఫోలియే కాళ్ళు ఎక్కడో ఉండి ఊగులాడుతున్నాయట ఆ పాయింట్లో. పైకి లేపరిగా బండారం బయటపడదు. అందుకే నేను పైకి లేక మా అమెరికా సావాసం అది కాదు, నేను కూర్చొనే కడతాను అందుకేనా. అప్పుడు ఆ అమ్మాయి డాడీ ఈ నెట్ట చేసుకున్నానండి, డాడీ నేను ఎన్నింటిలో చేసుకున్నా. అమ్మ ఏ కాళ్ళు లేవుగా డాడీ, ముందే చెప్పాగా అమ్మా. దేవుని శబ్దానికి అప్పగిస్తే దేవుడు మనకి ఏది అవసరం, ఎప్పుడు ఏది అవసరం, నీ బిడ్డకి పెళ్ళి ఎప్పుడు అవసరం, నీ బిడ్డకి జాబ్ ఎప్పుడు ఇవ్వాలో, నీ పిల్లలకు ఆయన ఎప్పుడు ఎలా దీవించాలో తగిన సమయమందు నా దేవుడు చేతుల కింద, బలిష్టమైన చేతుల కింద నువ్వన్నికి మనిగి దేవుని చిత్తానికి నీ ప్రవర్తన అంతట్లో ఆయనకి అధికారం ఒప్పచెబితే నీ త్రోవలన్నీ సరామలు చేసి సరైన టైంలో నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మన ఇష్టం కాదండి, దేవుని చిత్తం. నేర్చుకుని ఈరోజు ఆ గుడ్డివాడు ఒక మాట నేర్పాడు. మనకేం మాట నేర్పాడు? ఏం మాట నేర్పాడు? నువ్వు తప్పనించి నాకెవరూ లేడు. దావీదు కుమారుడా, నజరేతువాడా, నువ్వు తప్పనించి నాకెవరు లేరయ్యా, నువ్వు తప్పనించి నాకెవరు లేరు అని ఎప్పుడైతే తన మీద బారేశాడు, ఆయన నిలిచాడు, పిలిచాడు. ఇతను ఏం చేశాడు? పట్ట బారేశాడట. ఇంకా అక్కర్లేదు, యేసయ్య పిలిచాడు కనుక నాకు చూపు వచ్చింది. ఆమేన్. వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? గుడ్డితనం ఎలాగుంటుందో తెలుసా మీకు? అసలు ఒక కాళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు, ఒక కన్ను ఒక చెయ్యి లేకపోయినా బ్రతకొచ్చు, ఏదైనా వికలాంగతనం ఉన్నా బ్రతకొచ్చు. కానీ 2 కళ్ళు లేకపోయిన బ్రతుకు ఎలాగుంటుందంటే భయంకరమైన బ్రతకండి. ఇది ఖచ్చితంగా దేవుడికి మాత్రమే తెలిసింది, ఇతరులకు ఎవరికి కూడా తెలియదు. ఆ బాధను అనుభవిస్తే ఎందుకు అంత అక్కర్లేదు. కళ్ళు మూసుకుని ఈరోజు మెట్టు కిందికి రోడ్డు దాకా నీ బడి దాకెళ్ళి, కళ్ళు మూసుకుని బడి దాకెళ్ళి, అక్కర్లా ఎక్కువ అక్కర్లేదు. కళ్ళు మూసుకొని పట్ట పొరులు, కళ్ళు మూసుకొని నీ బడి దాకెళ్ళి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళగలుగుతావా? ఒక క్షణం నీకు తెలియవు కదా,
24 గంటలు 365 రోజులు సంవత్సరానికి ఆ గుడ్డివాడు ఎన్ని సంవత్సరాలు ఆ గుడ్డి బ్రతికాడో దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు దేవుని చిత్తం ఏం చేసింది తెలుసా? దేవుని చిత్తం ఏం చేసింది తెలుసా? గుడ్డివాడి జీవితాన్ని మార్చి, స్తోత్రం, అతను అద్భుతమైన సేవకుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకులు మార్పు రావాలంటే నువ్వు దేవుని చిత్తానికి అప్పగించాలి. నీ సొమ్ముతిని ఆధారం చేసుకున్నా దేవుడి నీ మనవి వినాలి అంటే నువ్వు దేవుని చిత్తానికి అప్పగించాలి. దేవునికి సహోదరులుగా నువ్వు ఉండాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని అధికారమునకు నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. కళ్ళవంచండి, ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నీ ఇష్ట ప్రకారంగా నడుస్తున్నావా? నీ ఇష్ట ప్రకారంగా నడితే ఏదో ఒక రోజు గుట్టలో పడిపోతావు, ఏదో ఒక రోజు బలహీనత అయిపోతావు, ఏదో ఒక రోజు అవమానాలకు అప్పగించబడతావు. దేవుడి చిత్తానికి అప్పగించినట్టయితే ఎన్నడూ సియోనులో ఉన్న దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. సియోనులో ఉన్న దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ బ్రతుకు దినములన్నీ దేవుని చిత్తానికి అప్పగిస్తే ఆయన నీకు ముందుగా ఆయన దూతను పంపించి నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. నమ్మో, దేవుని చిత్తానికి అప్పగించు. నీ సహోదరి సహోదరుడా, దేవుని చిత్తము ఏదైనా నీ సొంత పని, ఏదైనా ఈ పిల్లల విషయంలో ప్రతి ఒక్కటి అడుగు. 4 రోజుల ముందుగానే అడుగు, ప్రభా ఇది చేశాను వద్దయా, ఇది నేను చేశాను వద్దా అని 4 రోజుల కంటే ముందుగానే అడుగు. అడిగితే ప్రభు తప్పనిసరిగా అది దేవుని చిత్తమైతే నీ పట్ల నెరవేర్చుతాడు. దేవుని చిత్తంగా అతను నెరవేర్చలేదని బాధపడద్దు. ఎందుకో తెలుసా? అది నీకు మంచిది కాదు కనుక నెరవేర్చడు. ఒకవేళ నీకు మంచిది అయితే నా దేవుడు నెరవేరుస్తాడు. నీ మనవి నా దేవుడు ఆలకిస్తాడు. నీ మనవి నా దేవుడు ఆలకిస్తాడు. పరిశుద్ధుడా తండ్రి, ఎందరో ప్రభు మీ చిత్తాన్ని వదిలిపోయి వారిని స్థాన కొరకు వెతుకుతున్నారు. ఏదో నష్టం వచ్చినప్పుడు, అనుకున్న జరగనప్పుడు ప్రభా ఎందుకులా జరిగింది అంటున్నారు. కానీ నేను ఆష్ట ప్రకారం చేశానయ్యా, నీ చిత్త ప్రకారం చేయలేదని ఒప్పుకోలేకపోతున్నారు. సౌలు ఏ రీతికి ఒప్పుకోలేకపోయాడో ప్రజలు కూడా ఆ రీతికి ఒప్పుకోలేకపోతున్నారు. నేను అంటాను, దావీదు, యోనా నన్ను బట్టేనయ్యా, నన్ను బట్టే, నా పాపాన్ని బట్టే ఒప్పుకున్నప్పుడు దావీదు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. యోనా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నీ బ్రతుకులో కూడా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. దేవుని మీద నువ్వు ఆధారపడినట్టయితే, దేవుని చిత్తానికి అప్పగించుకున్నట్టయితే, నేను సుబుద్ధిని ఆధారం చేసుకున్నాక దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నువ్వు ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు నేను ఎలా ఉంచాలో, ఏ సమయంలో నిన్ను హెచ్చించాలో, ఏ సమయంలో నిన్ను ఆశీర్వదించాలో, ఏ సమయంలో నీ బిడ్డలకు జాబు రావాలో, ఏ సమయంలో వారు సరైన చదువులకు నడిపించబడాలో, ఏ సమయంలో ఇల్లు కట్టుకోవాలో, ఏ సమయంలో స్థలం కొనాలో, ఏ సమయంలో దేవుని చిత్త ప్రకారంగా అనేకులకు నువ్వు తనగా ఉండాలో, ఏ సమయంలో నువ్వు సేవ చేయాలో, ఏ సమయంలో నువ్వు దేవుని చిత్త ప్రకారముగా అనుకున్నది ప్రతి ఒక్కరు నెరవేర్చబడాలో నా తండ్రి చేతులకు అప్పగించు. ప్రతి పని ఆశీర్వాదకరంగా మలుస్తాడు ఆయన. ఒకవేళ ఆయన ఇవ్వలేదనుకో, ఇది గొప్పది, నీకు మంచిది కాదు, నీకు అర్థం చేసుకో. నాకు ఇవ్వలేదు అంటే అది మంచిది కాదు, అది మంచిదైతే నీకు ఇచ్చేవాడు. అంతకంటే గొప్పదేదో నీకు ఇవ్వబోతున్నాడు. అందుకే ఇది ఇవ్వలేదు, నువ్వు గుర్తుపెట్టుకో. అడిగినట్టు ఎందుకు కాలేదు, ఇది కాలేదు, ఇది కాలేదు, ఎందుకు కాలేదు అంటే దేవుని చిత్తం కాలేదు. ఎందుకు దేవుని చిత్తం కాలేదంటే అందులో కీడేదో ఉంది నీ కొరకు, నీ బిడ్డలకి ఏదో కీడు ఉంది, అది మంచిది కాదు కాబట్టి అది జరగనివ్వలేదు. అంతకంటే గొప్పది నీ కొరకు, నీ బిడ్డల కొరకు నా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఓపిక పట్టు, సహనంతో, ఓపికతో ప్రభు పాదం దగ్గర అడుగు. దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన చేయి. దేవుడికి చిత్తము జరిగించు నా ప్రభువా నా పట్ల అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకొని అడుగు. దేవా నీ చిత్తము నా పట్ల నెరవేర్చండి, నీ చిత్తము నా పట్ల నెరవేర్చదు. నీ చిత్తం లేకుండా నేనేమి చేయలేను, నీ చిత్తం లేకుండా నేనేమి చేయలేదు. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా,
మూకివాడినయ్యా నా స్వరము మీయవా, కుంటివాడినయ్యా నాతో నడువవా, కుంటివాడినయ్యా నాతో నడువవా, దావీదు కుమారుడా నీకు తప్పనించి నాలో ఎవ్వరికి చోటు లేదు. ఒక తీర్మానం చేసుకోవచ్చు. నీకు తప్పనించి నాకు ఎవరు లేదు, నీకు తప్పనించి నాలో ఎవరికి చోటు లేదు. నేను ఒక తీర్మానం కలిగి ఉంటే ప్రతి విషయములు దేవుని చిత్తానికి అప్పగిస్తే నా ప్రభువును ఉన్న స్థలంలోనే నేను అధికమైన ప్రభు చేత అనేకులకు తలగా నిలబెట్టి వాడుకుంటాడు. వాడబడే వారిగా ఉండాలి. వాడిపోయిన స్థితిలో కూడా కొడుతుంది. వాడబడాలి. వాడబడటం దేవుని సిద్ధం. వాడిపోయే స్థితులతో దేవుని సిద్ధం కాదు. చిన్న పరికరంతో దేవుని సన్నిధి విడిచిపెట్టుకుంటున్నారు చాలా మంది. ఏం పోగొట్టుకుంటూ చూసాం, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. దేవుడి చిత్తాన్ని మందిరంలో ఎందుకు? ఏదో నార్మల్గా ఫార్మాలిటీగా మందిరానికి రావద్దు. నువ్వు క్రమశిక్షణగా మందిరానికి రా, క్రమం కలిగి మందిరానికి రా, ఆశతో మందిరానికి రా, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి మందిరానికి రా. దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడని వినడానికి మందిరానికి రా. విన్న తర్వాత దేవుడి చిత్తం నెరవేర్చడం లేదో ఒకసారి నిన్ను పరిచయం చేసుకొని నువ్వు నడవటానికి ఇష్టపడు. నీ త్రోవలన్నీ సరళము చేయబడి, నీ త్రోవలన్నీ విశాలపరచబడింది. నీ త్రోవలో ఉన్న ప్రతి అడ్డకంపు యేసయ్య విరగొట్టబోతున్నాడు. సరళమైన మార్గంలో నా ప్రభుని నడిపిస్తుంది. తన గుడ్డితనం పోయింది, తన అంధకార చీకటి తొలగిపోయింది. ప్రభు సన్నిధిలో దేవుని సేవ చేస్తాను. అద్భుతంగా దేవుని సేవ చేస్తాను. దేవుడి చిత్తానుసారంగా మనసపడినప్పుడు ప్రభు పనిలో పరుగు తీస్తాను. ప్రభు పనిలో పరుగు తీసేవాడుగా నా ప్రభుని ఉంచుతాను. ఒకవేళ ప్రభుని మనం ఆలోచించట్లేదా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చట్లేదా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చట్లేదు. ఈ రోజైనా ప్రభు నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. నీ చిత్తానికి అప్పగిస్తాను. నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టానికే సమస్తం అప్పగిస్తాను. నా సుబుద్ధిని నేను ఎప్పుడు ఆధారం చేసుకోలేదు. అయ్యా సమస్తం నీకు అధికారం ఇస్తాను, నీకు అధికారం ఇస్తాను. రెండు చేతులు ఒక తీర్మానం చేసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి శ్రమలో ఉన్నావు, ఎలాంటి కష్టంలో నాకు తెలియదు, కానీ ప్రభువు తెలుసు. ఈ మాటలన్న సహోదరి సహోదరుడు ప్రభు నేను చూస్తున్నాడు. నీ హృదయాన్ని వెలిగిన వాడు, నీ మనస్సును వెలిగిన వాడు, నీ హృదయ గుండె లోతులో ఉన్న భయంకరమైన వ్యాధన కలిగిన నీ పరిస్థితులను వెలిగిన వాడు ఆయన. లోతుగా చూస్తున్నాడు. లోతైన గుంటలో పడిపోయి ఉన్న నీ బ్రతుకును చూస్తున్నాడు ఆయన. నిన్ను లేవనెత్తాలని అనుకున్నాడు. ఒక తీర్మానం చేసుకుంటే ప్రభువా నీవు తప్పనించి నాకేమన్నా, నీకే నా సమస్తం అప్పగిస్తున్నాను. సమస్త అధికారమునకు ఆయన చేతులకు అప్పగిస్తున్నాను. నీవు తప్పనించిన కాదు, నీవు తప్పనించిన కాదు. నన్ను నడిపించే నాయకుడు నీవే, నన్ను బ్రతికించువాడవు నీవే, నన్ను పోషించువాడవు నీవే. నా పిల్లలకి ఏం కావాలి, నా పిల్లలకి ఏం కావాలి, నా భార్యకి ఏం కావాలి, నా భర్తకి ఏం కావాలి, నా కుటుంబానికి ఏం కావాలో సమస్తం నడిపిస్తున్న వాడి నీవేనయ్యా. నీవు తప్పనించి నాకు ఎవరు అయ్యా. ఇది మొదలుకొని ప్రతి పని నీకు చెప్పకుండా నేను ఇచ్చి, నీకు చెప్పకుండా ఏది చేయి, నీకు తెలియపరిచి చేస్తాను. నాయన నీ చిత్త ప్రకారంగా నన్ను వెలిగించు. నీ చిత్త ప్రకారంగా అయ్యా గుడ్డితనము కలిగిన అనేకమైన ఆ గుడ్డితనముతో ఎన్నో బాధలు పడిన ఆ గుడ్డి వాడికి వెలుగు నుంచి ప్రపంచములో తన నిలబెట్టావు తండ్రి.
యేసయ్యా నా జీవితం కూడా కను నుండి మేము చూడలేని గుడ్డివారు, కను నుండి చూడలేని గుడ్డివారు అయ్యా, గ్రహించలేని గుడ్డివారు అయ్యా, అధికారం మీకు ఇవ్వలేని గుడ్డివారు అయ్యా. అయ్యా మీ చిత్తాన్ని నెరవేర్చలేని గుడ్డివారు తండ్రి. మా కన్నులు తెరిపించేవారు, మాకు సరైన ఆత్మీయ నేత్రాలు మాకు దయచేయండి, ఆత్మీయ చూపులు మాకు దయచేయండి. వ్యక్తమైన స్థితిలో ఉంచొద్దు. జ్ఞాపకం మమ్మల్ని నడిపించి, ఈ అభిషేకంతో మమ్మల్ని వెలిగించి ఈ సన్నిధిలో వాడుకోకండి. ఏ బిడ్డలకి ఏదో అవసరమో యేసయ్యా ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరైతే ఒక తీర్మానం చేసుకున్నారు, తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ మీద మీ ఆత్మ నిలిచి వారి త్రోవలన్నీ సరామం చేసి నడిపించును కాక. ఈ మంచి ఏదో చెడు మీరే తెలియపరచుదురు కాక. అయ్యా వారి ఇష్టం కాదయ్యా, మీ చిత్త ప్రకారం ప్రతి కుటుంబం నీ సన్నిధిలో ఆశీర్వదించబడును కాక. నీ చిత్త ప్రకారముగా ప్రతి కుటుంబము మీ సన్నిధిలో ఆశీర్వదించబడును కాక. మీ చిత్త ప్రకారముగా ప్రతి కుటుంబము మీ సన్నిధిలో ఆశీర్వదించబడును కాక. యేసు నామములో ఈ చేతులకు అప్పగించుకొని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.